మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? చెప్తా పదా. Need to take you to a place. అబ్బా, ఇంకెంత దూరం? Almost there. వచ్చేసాం. Yes, this is where we first met. నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు తెలుసా? నేను నిన్ను ఒకటి అడగాలి, ముందు అది చెప్పు. ఇప్పుడు కాదు, ముందే నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బట్ లేదు, ముందు నేను అడిగిందే చెప్పు. సరే తల్లి, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు? నీకు నాకన్నా ముందు 8 అమ్మాయిలు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? కాదబ్బా, చెప్పు. 3, 5 వాళ్ళ గురించి చెప్పు. ఆర్య, మై ఫస్ట్ క్రష్. తను నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం తన ఇన్నోసెన్స్. తను యూరోప్ నుంచి వచ్చింది, మా పక్కింట్లోకే దిగారు. చూస్తూనే వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ గెటింగ్ కంఫర్టబుల్ అరౌండ్ ఈచ్ అదర్. తను ఎప్పుడు నా పక్కనే ఉంటే బాగుండేది అనిపించేది. తనకి బీచెస్ అంటే చాలా ఇష్టం. రోజు ఒకసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంతసేపు ఉన్న టైమే తెలిసేది కాదు. తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. అండ్ ఐ థింక్ వి ఫెల్ ఇన్ లవ్. తనతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ వాస్ లైక్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. షీ హ్యాడ్ టు గో బ్యాక్. వాళ్ళ నాన్న మర్చెంట్ నేవీ కదా. అట్లా సముద్రం దాన్ని వచ్చిన ఆర్య సముద్రం దాన్ని వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ బ్రేకప్. దాని తర్వాత నేను మాస్టర్స్ యూఎస్కి వచ్చాను. అండ్ దేర్ ఐ మెట్ సారా. ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయా. షీ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్. యుఎస్, ద ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్, బ్యూటిఫుల్ గర్ల్స్. చిన్నప్పటి నుంచి అందరికంటే అందమైన అమ్మాయిని నేనే డేట్ చేయాలనుకునేవాడిని. అలానే జరిగింది. షీ బికేమ్ మై గర్ల్ ఫ్రెండ్. షీ వాజ్ స్పెషల్. మై ఫస్ట్ మూవీ, మై ఫస్ట్ కిస్, మై ఫస్ట్ డిన్నర్ అని తనతోనే. తను చూసినప్పుడల్లా నాకే నా మీద గర్వంగా ఉండేది. ఇంత అందమైన అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని. ఇంజనీరింగ్ మొత్తం ఇలానే ఆ అమ్మాయితో గడిచిపోయింది. దాని అమ్మాయిలు తెలిసిందే కదా. ఒకరోజు వచ్చి మా ఇద్దరి మధ్యలో ఉంది లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే అని చెప్పింది. ఎక్కడో నాకు తెలుసు తను చెప్పింది నిజమే అని. కానీ అది డైజెస్ట్ చేసుకుంటానికి చాలా టైం పట్టింది. ఈవెన్చువలీ I just thought it to be a fairy tale with a realistic ending as she walked out of my life. ఏనాయనా, తెల్లమ్మాయిని తప్ప ఇంకెవరిని చూడవా? అలా ఏం కాదు. తర్వాత నా లైఫ్లో వచ్చింది మన పెళ్ళే. కాలేజ్ అయిన వెంటనే ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాం. అక్కడ రాషిని కలిసాం. ఇద్దరికి కొత్తే, ఇద్దరికి ఏం రాదు. భయంగా ఉండేవాళ్ళం. ఆ భయంలోనే ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ క్లోజ్ అయ్యాము. లైఫ్స్ అ బిచ్ అంటావు కదా. షీ గాట్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ ప్యారిస్ ఆఫీస్. షీ హ్యాడ్ టు మూవ్. మా ఇద్దరం ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ వర్కౌట్ అవ్వని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా సిచ్యువేషన్లో కూడా అదే వచ్చింది. షీ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ మీ అండ్ వర్క్. కెరియర్ ఓరియంటెడ్ గర్ల్, హార్డ్ చాయిస్. But she chose work. Just walked away, even without telling me a goodbye. Tinu Meera, my childhood's best friend. Tampa's వచ్చిన తర్వాత we started meeting more often. Somehow I felt all my breakups were for her to come back into my life, and I was happy about it. ఎప్పుడూ అనిపించింది మీరా wanted me to come forward and confess. కానీ ఎక్కడో చిన్న భయం, ఎక్కడా ఈ లవ్ గోల్లో ఫ్రెండ్షిప్ కోల్పోతానేమో అని.
అందుకని ఆ ధైర్యం చేయలేకపోయా. నా ప్రేమ మీద నా భయమే గెలిచింది. తనకి ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళికి ముందు కూడా కాల్ చేసింది. అండ్ దాట్ వాజ్ ద లాస్ట్ వి స్పోక్. ఐ కుడ్ నెవర్ ఎక్స్ప్రెస్ మై లవ్. ఇది నీకు పెద్ద బ్రేకప్ కదా? యా, అందుకే ఊరు మారిపోయి ఇంకో ఊరికి వెళ్ళిపోయాం. ఎల్ఏలో నేను సమాంతాని కలిసాం. సారీ, అలా అంటే పలకదు. పీపుల్ కాల్ హర్ శామ్. నేను కలిసిన మనుషుల్లో అందరికంటే చిల్ అండ్ మెచ్యూర్డ్. మీరా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నథింగ్ లెఫ్ట్. అండ్ దెన్ శామ్ హ్యాపెండ్. తను నా లైఫ్లోకి మళ్ళీ హ్యాపీనెస్ తీసుకొచ్చింది. విత్ హర్ ఎవ్రీ సెకండ్ వాజ్ ప్రాడీ, ఎవ్రీ మూమెంట్ వాజ్ హ్యాపీనెస్. లైఫ్ ఎట్లా బతకాలో తన దగ్గర నేర్చుకోవచ్చు. ప్రతి చిన్న విషయంలో హ్యాపీనెస్ వెతుక్కునేది. ప్రతి కష్టాన్ని నవ్వుతా దాటేసింది. అండ్ ఐరనీ, తను నాకంటే 2 ఏళ్ళు పెద్దదని తెలిసింది. అండ్ మై పేరెంట్స్ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. We both had to make a choice. And we both acted out mature. And she kissed me goodbye. That was the last I ever saw her. మరి నేను 6th? నువ్వు 6th కాదు. ఆర్యాలో చూసిన ఇన్నోసెన్స్ నువ్వు. ఎవ్రీథింగ్ ప్యూర్ అబౌట్ మీ ఈజ్ యూ. నా ఫ్యామిలీని ఎవరి చేతిలో పెట్టాలంటే అది నువ్వే. సార్లో చూసిన ఆకర్షణ నువ్వే. నేను చూస్తూ ఉంటే యుగాలు కూడా క్షణాల్లో అనిపిస్తాయి. ఐఎమ్ అట్రాక్టెడ్ టు యువర్ లవ్, టు యువర్ స్మైల్, టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యూ. రాశి ఇచ్చిన ధైర్యం నువ్వే. ఏ కష్టం వచ్చినా నీ వైపు చూస్తే సరిపోతుంది. ఎంత కష్టం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా నువ్వు నన్ను వదలవని నమ్మకం. మీరాలో చూసిన నా ఫ్రెండ్ నువ్వే. ఏ కష్టమైనా నువ్వు నాతో ఉంటే నాకు చాలా అనిపిస్తుంది. అండ్ ఏ పరిస్థితిలో కూడా నేను వదలను అని నా నమ్మకం. శామ్ చూపించిన సంతోషం, ఆ లైఫ్ నువ్వే. నువ్వు ఉంటే నా పక్కన ఐ నో ఐఎమ్ లివింగ్ లైఫ్. సో నేను అనుకున్నా, నాకు కావాల్సిన, నేను ఆశపడిన ప్రతి విషయం నువ్వే. You're the final one. Will you marry me? Yes.